బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. టీటీడీ నిధులతోటి 35.19 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10:30 నుంచి 11:30 మధ్య స్వామివారిని దర్శించుకోనున్నారు. టీటీడీ నిధులతోటి చేపట్టే అభివృద్ధి పనులకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేస్తారు. గతంలో ఎన్నికల విజయం అనంతరం ఇక్కడికి వచ్చినప్పుడు భక్తుల కష్టాలు గమనించిన పవన్ కళ్యాణ్ వారికి వసతి సౌకర్యాలు కల్పిస్తారని హామీ ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకుంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టీటీడీ చైర్మన్ తోటి మాట్లాడి 35.19 కోట్లు మంజూరు చేయించారు. ఈ నిధులతోటి దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం 96 గదులతో కూడిన భారీ సత్రం, ఒకేసారి 2,000 మంది మాలధారణ భక్తులు దీక్ష విరమించేలా ప్రత్యేక మండపం నిర్మించనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. టీటీడీ నిధులతోటి 35.19 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10:30 నుంచి 11:30 మధ్య స్వామివారిని దర్శించుకోనున్నారు. టీటీడీ నిధులతోటి చేపట్టే అభివృద్ధి పనులకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేస్తారు. గతంలో ఎన్నికల విజయం అనంతరం ఇక్కడికి వచ్చినప్పుడు భక్తుల కష్టాలు గమనించిన పవన్ కళ్యాణ్ వారికి వసతి సౌకర్యాలు కల్పిస్తారని హామీ ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకుంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టీటీడీ చైర్మన్ తోటి మాట్లాడి 35.19 కోట్లు మంజూరు చేయించారు. ఈ నిధులతోటి దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం 96 గదులతో కూడిన భారీ సత్రం, ఒకేసారి 2,000 మంది మాలధారణ భక్తులు దీక్ష విరమించేలా ప్రత్యేక మండపం నిర్మించనున్నారు.